హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఇంత అందంగా కనపడటానికి దీని వెనుక చాలా కృషి, పట్టుదల, కష్టం ఉన్నాయండి. నేను 110 కేజీలు ఉన్నాను. ఇప్పుడు 90 కేజీలకు వచ్చాను. 94 కేజీలు ఉంటానండి. నా వయసు 58 సంవత్సరాలు. రేపు ఆగస్టుకి 59. మీ సాయి అందరివాడు. మీ అందరి ఆశీస్సులు. అందరికీ నమస్కారం. కష్టే ఫలి. ఎంత కష్టపడ్డామో అంత పైకి ఎదుగుతాం. ఎంత కష్టపడి చదువుతామో అంత మంచి ర్యాంక్ వస్తుంది చదువుకునేవాడికి. అదేవిధంగా ఏ విషయంలో కూడా కష్టపడేవాడికి ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది. మోసం చేసే వాళ్ళకి ఎప్పుడు దేవుడు ముందు మంచి చేసిన తర్వాత వాళ్ళ యొక్క ద్రోహాన్ని తిప్పికొడతాడు. వాళ్ళు అప్పుడు సంతోషంగా ఉన్నాం అనుకుంటారు, కానీ తర్వాత ముందు ఉంటుంది ముసల పండుగ. నా డైటు తెల్లవారుదాన బ్రహ్మముహూర్తంలో వేస్తాను. మా పరమశివుడు, మా గురువు గారు, మా తండ్రి గారు అనేటువంటి పరమశివుడు నన్ను 3 గంటల 30 నిమిషాలకి నిద్రలేపుతాడు. నేను అలారం పెట్టుకోవడం ఇంకోవడం చేయను. 12 పట్టుకున్నా 3:30 లేస్తాను. కాలకృత్యాలు తీర్చుకుంటాను. 4 గ్లాసులు మజ్జిగ తాగుతాను. ఒక 10 నిమిషాల తర్వాత సియా సీడ్స్ అండ్ బీట్రూట్, క్యారెట్, తర్వాత ఉసిరికాయ పొడి, ఈ 3 కలిసిన మిశ్రమాన్ని దాంట్లో వేసుకొని ఒక నిమ్మకాయ రసాన్ని పిండి తాగుతాను. ఆ తర్వాత షటిల్కో జిమ్కో వెళ్తాను. కష్టపడతాను. నాకు ఇమ్యూనిటీ పవర్ ఎంత ఉంటుందో మీకు తెలియదు, నాకే తెలియదు. ఆంజనేయ స్వామి యొక్క శక్తి ఆంజనేయ స్వామికి తెలియదు. ఆయన ఎంత బలవంతుడో ఆయనకి తెలియదు. ఆయన శక్తి ఆయనకే తెలియదు. కష్టపడతాను. తర్వాత జిమ్ నుంచో షటిల్ ఆడి నుంచో వచ్చిన తర్వాత ఒక టోన్ పాలు, 1 లీటరు టోన్ పాలు, 1 గ్లాస్ పాలలో శిలాజిత్తు వేసుకొని మిశ్రమాన్ని తాగుతాను. ఆ తర్వాత ఆకలి అయితే టిఫిన్ తింటాను, లేకపోతే ఫ్రూట్స్ తింటాను. షాప్ పెట్టాను కాబట్టి షాపులోనే ఉంటాను. మళ్ళీ సాయంత్రం ఇదే విధంగా మధ్యాహ్నం పన్నీర్. నేను వాడే ఆయిల్ 1600 లీటరు, 1700. బియ్యం 150 రూపాయలు. నా హెల్త్ని, మా కుటుంబాన్ని రక్షగా ఉండాలి. మా అమ్మ మా నాన్న చూడాలి. నా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి. వాళ్ళ కొడుకులను చూడాలి. నా మనవలను చూడాలి. ఇవన్నీ చూడాలి అంటే మనం కష్టపడాలి. మన నోరుని అదుపులో ఉంచుకోవాలి. ఏదంటే తినకూడదు. అందరూ గమనించండి. ఈ డైట్ని అందరూ ఫాలో కాండి. ఇష్టమైన వాళ్ళు అందరికీ నమస్కారం. నేను ఎప్పుడు కూడా కష్టపడతాను. నాలో ఉన్న మంచితనం ఒకటే. నేను మంచివాడిని నేను చెప్పుకోను. నాతోటి పరిచయమైన ఎవరు కూడాను ఎప్పుడూ వదిలిపెట్టను. అబద్ధం ఆడను, ఒకరిని మోసం చేయను. అదే నా పాలసీ. జై హింద్. అందరికీ నమస్కారం. జై హింద్. జై హింద్.